నమస్తే అన్న, అందరికీ నమస్కారం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మనం చూసుకుంటే సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. అమెరికా మరియు ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూ ఉన్న నేపథ్యంలో సోషల్ మీడియాలో ఇరాన్ దేశాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. మిడిల్ ఈస్ట్ దేశంలో ఇరాన్ దేశం ఒక ఓడిపోయిన దేశం అని చెప్పి ఆయన ప్రకటించారు. ఇరాన్ క్షమాపణలు చెప్పి మిడిల్ ఈస్ట్ పొరుగువారికి లొంగిపోయిందని చెప్పేసి ఇకపైన వారిపైన కాల్పులు జరపమని హామీ ఇచ్చిందని చెప్పి ఆయన పేర్కొన్నారు. అలాగే ఈ యొక్క వాగ్దానం అమెరికా మరియు ఇజ్రాయిల్ యొక్క నిరంతర దాడుల కారణంగా మాత్రమే చేయబడింది. అలాగే ఇరాన్ దేశం మిడిల్ ఈస్ట్ దేశాలను స్వాధీనం చేసుకోవాలని పాలించాలని చూస్తూ ఉందని చెప్పేసి అవి చెల్లవని చెప్పేసి వాటిని అమెరికా మరియు ఇజ్రాయెల్ సైన్యం తిప్పికొట్టిందని చెప్పేసి తెలపడం జరిగింది. ఇప్పటికే మేము ఈ యొక్క యుద్ధంలో గెలిచామని చెప్పేసి ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ ఇరాన్ ఇకపైన మిడిల్ ఈస్ట్ లో బెదిరింపులు చేయలేదని చెప్పేసి వారు చాలా దశాబ్దాల వరకు లొంగిపోయే వరకు పూర్తిగా కూలిపోయే వరకు ఓడిపోతారు. ఈ రోజు ఇరాన్ చాలా తీవ్రంగా దెబ్బతింటూ ఉంది. ఇరాన్ చెడు ప్రవర్తన కారణంగా లక్ష్యం చేసుకున్నందున ఈ క్షణం వరకు ప్రజలు పూర్తి విధ్వంసం మరియు మరణానికి తీవ్రమైన పరిశీలనలలో ఉందని చెప్పేసి ఈ విషయం పైన ఇరాన్ ఆలోచించాలని చెప్పేసి ట్రంప్ తెలపడం జరిగింది. ప్రస్తుతం ఇరాన్ దేశం వచ్చేసి గల్ఫ్ మరియు కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు క్షమాపణ చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. క్షమాపణ చెప్పినప్పుడే ఇరాన్ దేశం ఓడిపోయింది, మేము విజయం సాధించామని చెప్పి ఇజ్రాయిల్ అమెరికా నిరంతరమైన దాడులు చేయడం వల్లే ఇరాన్ దిగి వచ్చి గల్ఫ్ దేశాలకు క్షమాపణ చెప్పింది. ప్రస్తుతం ఇరాన్ ఒక ఓడిపోయిన దేశం అని చెప్పేసి ఇరాన్ పైన దాడులు మరింత తీవ్రతరం చేసి ఇరాన్ను స్వాధీనం చేసుకుంటామని చెప్పేసి ఆయన ప్రకటించారు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.